ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు పరీక్ష లేదా యామ్నియోసెంటసిస్ అనేది ఎప్పుడు సూచించబడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ కామన్‌గా మనం ఉమ్మనీరు పరీక్ష చేసేది బేబీకి ఏమన్నా ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. అంటే డబుల్ మార్కర్‌లో ఏమన్నా రిస్క్ ఎక్కువ ఉందని వచ్చినప్పుడు మనము ఉమ్మనీరు పరీక్ష ద్వారా దాన్ని నిర్ధారించుకోవడానికి చేస్తూ ఉంటాం. దాంతో పాటు బేబీకి ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్‌లు అంటే హార్ట్ ప్రాబ్లమ్ కానీ, బ్రెయిన్‌లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు బేబీకి ఏమన్నా దానికి రిలేటెడ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా గాని తెలుసుకోవడానికి ఈ ఉమ్మనీరు పరీక్ష అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉమ్మనీరు పరీక్ష అనేది 99.7% సేఫ్. దిస్ కేర్ ఓన్లీ 0.3% కేసెస్ మాత్రమే దేర్ ఈస్ ఎ స్లైట్ ఛాన్స్ ఆఫ్ బ్లీడింగ్ లేకపోతే ఉమ్మనీరు పడిపోవడం అనేది జరుగుతుంది. చాలా వెరీ వెరీ రేర్. చాలా మంది ప్రెగ్నెంట్స్ ఈ ఉమ్మనీరు పరీక్ష చేయించుకోవాలని చెప్పినప్పుడు మెయిన్‌గా అడిగే డౌట్ ఏంటంటే, డాక్టర్ ఉమ్మనీరు బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు తీసేస్తే బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఉమ్మనీరు తగ్గిపోతుందా? అని అడుగుతూ ఉంటారు. బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు అంటే ఏంటంటే బేబీ యొక్క యూరిన్ మాత్రమే. ఈవెన్ మనం ఉమ్మనీరు తీసినా కూడా అది వెంటనే 48 అవర్స్‌లో మళ్ళీ తిరిగి ఫార్మ్ అవుతుంది. సో, వీటన్నిటి గురించి భయపడి అవసరం ఉన్నప్పుడు యామ్నియోసెంటసిస్ చేయించుకోకుండా ఉండకండి. యామ్నియోసెంటసిస్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో, ఇఫ్ యూ డాక్టర్ సజెస్ట్ యామ్నియోసెంటసిస్ ప్లీజ్ గో హెడ్ విత్ ఇట్. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.